రాప్తాడు నియోజకవర్గంలో ఓటమి భయంతో వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాప్తాడు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి శ్రీరామ్ను అడ్డుకోవటం, వాహనాలపై రాళ్లతో దాడి చేయించడం, టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగటాన్ని ఆమె ఖండించారు. జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ను ఆమె పరిటాల శ్రీరామ్తో కలిసి అతడి కార్యాలయంలో కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ శ్రీరామ్కు ఎన్నికల్లో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీరామ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి వెళ్లటం తప్ప అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పలు కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చినా ఎక్కడ కూడా టీడీపీ వర్గీయులు అడ్డుకోలేదన్నారు. కానీ శ్రీరామ్ పోలింగ్ కేంద్రాలకు వస్తుంటే ముందస్తుగా పథకం ప్రకారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునేలా వారిని ప్రేరేపించడం పద్ధతి కాదన్నారు. ప్రకాష్ రెడ్డి ఒకటే చెప్తున్నా, మీకు రాజకీయంగా భవిష్యత్తు ఉంది, దాన్ని పాడు చేసుకోకండి. మేము ఫ్యాక్షన్ వదిలి 14 ఏళ్లయింది. నియోజకవర్గంలో శాంతియుతంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇలాంటి సమయంలో తిరిగి మీరు ఫ్యాక్షన్ మొదలెట్టేలా ప్రజలను రెచ్చగొట్టడం, వెనకొండి దాడులకు ఉసిగొల్పటం మానుకోవాలి అని హెచ్చరించారు. మీరు రామగిరికి వచ్చారు, కానీ అడ్డుపడలేదు. శ్రీరామ్ తోపుదుర్తికి వస్తే దాడులకు దిగటమేంటని ప్రశ్నించారు. శ్రీరామ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడనే ఉద్దేశంతోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాప్తాడులో శ్రీరామ్ గెలుపు తథ్యమన్నారు. అందరూ ఎలాంటి గొడవలకు పాల్పడకుండా శాంతియుతంగా జీవించాలని చెప్పటంతోనే ఈ నియోజకవర్గంలో ఎక్కడా ఎవరు కూడా ఎలాంటి గొడవలకు పాల్పడలేదన్నారు. అంతేకాని చేతకానితనంగా మాత్రం భావించొద్దన్నారు. ఇలాగే కొనసాగితే ఎంతటికైనా సిద్ధమని హెచ్చరించారు. అనంతరం వైసీపీ దాడుల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారందరినీ మంత్రి పరిటాల సునీత శ్రీరామ్తో కలిసి పరామర్శించారు. కార్యక్రమంలో అనంతపురం రూరల్ మండలం జడ్పీటీసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.